Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. సో ఆల్రెడీ మనకు తెలిసిందే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. సో దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 28,000 ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అంతా మెరిట్ లిస్ట్ అన్నా కూడా మెరిట్ లిస్ట్లో అందరి నేమ్ వచ్చేసి సెలెక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎంత వేకెన్సీస్ రావు అంటే ఎంతమంది రిజెక్ట్ అయ్యి ఎంతమంది మెరిట్ లిస్ట్లో నేమ్ రావచ్చు. సో సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సో సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో సెకండ్ లిస్ట్ గురించి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను క్లియర్ కట్గా చెప్తాను సెకండ్ లిస్ట్ గురించి, ఓకేనా. సో సెకండ్ లిస్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం చూసుకుంటే మాత్రం సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి చాలా హై కట్ ఆఫ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం అందరు చూశారనుకుంటాను. సో మ్యాక్సిమం మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్షన్ అవ్వలేదు, ఓకేనా. సో 97-96% ఉండి కూడా తెలంగాణలో సెలెక్షన్ అవ్వలేదు, ఓకేనా. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సైడ్ కూడా సెలెక్షన్ అవ్వలేదు, ఓకేనా. సో అలా ఎందుకు అయింది అని దాని గురించి మీరు ఇప్పుడు చెప్పేస్తాను మీకు క్లారిటీగా. సో మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అంటే ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చాలామంది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మార్క్స్ 10/10 ఉన్నా కూడా వాళ్ళు 600/600 అని మార్క్స్ ఇవ్వడం కానీ సో అలా మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది, ఓకేనా. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే చాలామంది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఎన్నో మిస్టేక్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ పెట్టడం కానీ అలా పెట్టడం జరుగుతుంది, ఓకేనా. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అనేది చాలా మంది రిజెక్ట్ అయిపోతారు. మీరు దాని గురించి టెన్షన్ పడకండి, ఓకేనా. సో ఎంతమంది రిజెక్ట్ అవుతారు ఏంటి దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ప్రజెంట్ వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది సో ఎప్పుడు వస్తుంది దాని గురించి చెప్తాను, ఓకేనా. సో సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం సో మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్కి వచ్చేసి ఫ్రెండ్స్ 23rd మార్చ్, ఓకేనా. 23rd మార్చ్ వరకు మనకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో 23rd తర్వాత అంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 15 days లోపు మళ్ళీ 15 నుంచి 10 days లోపు మధ్యలో రిజల్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏప్రిల్, ఓకేనా. సో ఏప్రిల్ 2nd, 3rd, 4th వచ్చేసి మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. 100% చెప్తున్నాను, సెకండ్ లేదా థర్డ్ అనేది రిజల్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఫస్ట్ లిస్ట్ గురించి చెప్పాను. సో మ్యాక్సిమం 10 నుంచి 15 days వస్తుందని. సో మ్యాక్సిమం వాళ్ళు 15th రోజు అనేది వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుందో గురించి దానికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో 23rd తర్వాత 15 days లేదా 13-15 days తర్వాత రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది దాని గురించి చూసుకుంటే మాత్రం సో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చూసుకుంటే మాత్రం ఏ స్టేట్కి చూసుకున్నా కూడా మీకు వచ్చేసి 100% ఎబోవ్ అంటే 100%, 98%, 97% కనిపిస్తుంది మీకు, ఓకేనా. నార్త్ ఈస్ట్ చూసుకున్నా కూడా అంతే కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం సో ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. సో ఓవరాల్గా చెప్తున్నాను. సో మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి చూసుకుంటే మాత్రం 97కి వచ్చేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు 100% ఎక్కడ ఉందో సో ఆ స్టేట్లో వచ్చేసి 97, 96 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలాంటి కట్ ఆఫ్ అనేది అసలు తగ్గదు ఫ్రెండ్స్, ఓకేనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంత కట్ ఆఫ్ తగ్గకపోవచ్చు. మిగతా స్టేట్లో వచ్చేసి కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రజెంట్ ఉన్న కట్ ఆఫ్ కంటే ఒక 3% కానీ 4% కట్ ఆఫ్ అనేది 100% తగ్గుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే కట్ ఆఫ్ తగ్గదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో చూసుకుంటే మాత్రం మధ్యప్రదేశ్లో ఇలా 98, 99 ఇలా 100% ఉన్న వాళ్ళకి వచ్చింది కదా. సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి వస్తుందంటే ఇలా 95, 96 ఇలా 97 ఈ వాళ్ళు అంటే ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళది వచ్చేసి హోప్స్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. సో ఇది చెప్తున్నాను కట్ ఆఫ్ గురించి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చేసి కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. నార్త్ ఈస్ట్లో కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది, ఓకేనా. సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి ఎంతమంది రిజెక్ట్ అవుతారు దాని గురించి చెప్పాను కదా. సో మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదా 60% నుంచి 70% వరకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు, ఓకేనా. నేను ఆల్రెడీ కొన్ని చోట్ల కనుక్కున్నాను, చాలా మంది రిజెక్ట్ అయిపోతున్నారు, ఓకేనా. చాలా మంది వచ్చేసి లాంగ్ అయిపోయింది, సో దానివల్ల వెళ్ళకపోతున్నారు. సో చాలా మంది రిజెక్ట్ అయిపోతున్నారు ఫ్రెండ్స్, ఓకేనా. సో మ్యాక్సిమం 60 నుంచి 70% రిజెక్ట్ అయ్యి సెకండ్ మెరిట్ లిస్ట్లో వీళ్ళ నేమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి చాలా మందికి తక్కువ అంటే మంచి ఇప్పుడు వచ్చిన కట్ ఆఫ్ కంటే 2-3% కట్ ఆఫ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మ్యాక్సిమం మీకు
సెకండ్ లిస్ట్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా మీకు జీడిఎస్ కానీ సో ఇంకా మీకు దీని గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఓకేనా. సో ఒకవేళ ఎవరైతే సెలెక్షన్ అయ్యారో సో ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది దాని గురించి ప్రతి దాని గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.